వందేళ్ల వేడుకలు ఒకవైపు, నిషేధపు ఆంక్షలు మరోవైపు. వాదనలు ప్రతివాదనలతో కన్నడ నాట హీటెక్కుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగిన ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయాలను మాత్రమే కాక ప్రపంచ గమనాన్ని కూడా నిర్దేశించగలుగుతోంది. గవర్నమెంట్ ఉద్యోగి రూల్స్ ఉల్లంఘించారన్న ఆరోపణలతో యాక్షన్ ఝుళిపించింది సిద్ధరామయ్య సర్కార్. అయితే దేశభక్తి భావాలపై దాడి చేస్తారా అంటూ ఆక్షేపిస్తోంది కాషాయ దళం. కర్ణాటక రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? ఆర్ఎస్ఎస్ పై ఎందుకంత అక్కసు? కాంగ్రెస్ నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదా? శతాబ్ది వేడుకల వేళ ఆర్ఎస్ఎస్ కు షాక్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై నిఘా. సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అగ్గిరాజేస్తుంది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించడానికి తొలి అడుగు వేసింది. అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన ప్రదేశాలు, ఆస్తులు, బహిరంగ ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకుండా కొత్త నిబంధనలు విధించింది. కన్నడ నాటే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. సిద్ధరామయ్య నిర్ణయంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ప్రభుత్వ ఉత్తర్వులు కొత్తవేం కాదని, గత బీజేపీ ప్రభుత్వం ఆమోదించినవేనని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నాణానికి బొమ్మ బరుసు ఉన్నట్లుగానే ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశిష్టతలు ఉన్న ఆర్ఎస్ఎస్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలంటూ అక్టోబర్ 4న కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే రాసిన లేఖ కలకలం రేపింది. ప్రభుత్వ మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాలల ఆవరణలు, క్రీడా మందిరాలలో ఆర్ఎస్ఎస్ శాఖలు బైఠక్, సాంఘిక్ పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతించకూడదని, వాటిని నిషేధించాలని లేఖలో కోరారు ప్రియాంక్ ఖర్గే. ప్రజల ఆలోచనల్లో విష బీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే పాఠశాలలు, కళాశాలల మైదానాలు, ప్రభుత్వ స్థలాల్లో తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ లౌకికవాదం, భారతీయ ఏకతకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నినాదాలు ఇస్తున్నారని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. పోలీసుల అనుమతి లేకుండా పెద్ద కర్రలు చేతబట్టి సాములు చేస్తూ ప్రదర్శనలిస్తూ బాలబాలికలు, యువతీ యువకుల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. జనసీమీకరణల పేరుతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారని, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ప్రముఖులకు ఎదురైన చేదు అనుభవాలే ఎందుకు నిదర్శనమన్నారు ప్రియాంక్ ఖర్గే. ప్రియాంక్ ఖర్గే లేఖకు పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. ఆర్ఎస్ఎస్ను నిషేధించడం ఇందిరాగాంధీ వల్లే కాలేదు, మీ వల్ల ఏమవుతుందని మండిపడ్డారు బీజేపీ నేతలు. కర్ణాటక బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప ప్రభుత్వ నిర్ణయంపై నిప్పులు చెరిగారు. దేశభక్తి భావనపై దాడి చేసే ప్రయత్నమని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందూ వ్యతిరేక మనస్తత్వం తప్ప మరొకటి లేదన్నారు. ఈ సస్పెన్షన్ వెంటనే రద్దు చేయాలని, లేకుండా ప్రజాస్వామ్య మార్గంలో పోరాడతామన్నారు. తాజాగా కర్ణాటకలో అధికార యంత్రాంగం, రాజకీయ వర్గాల మధ్య కొత్త వివాదం చెలరేగింది. రాయచూరు జిల్లాకు చెందిన పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ ధరించి మార్చిలో పాల్గొనడంతో ఆయన్ను సస్పెండ్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అక్టోబర్ 12న లింగసూగర్లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది కార్యక్రమంలో యూనిఫామ్ ధరించి రూట్ మార్చిలో ప్రవీణ్ పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులో తేల్చి చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి రాజకీయంగా తటస్థంగా క్రమశిక్షణతో ఉండాలని ప్రభుత్వ వాదన. ప్రభుత్వ అధికారులు తటస్థంగా ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ కర్ణాటక స్టేట్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ 2025ను అమలు చేసింది కర్ణాటక ప్రభుత్వం. తాము పెట్టిన రూల్ కాదని, కర్ణాటక సివిల్ సర్వీస్ రూల్ అని, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సంస్థలతో సంబంధం ఉన్న ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని ఆ నిబంధన చెబుతుందని సిద్ధరామయ్య సర్కార్ వాదన. బీజేపీ మాజీ సీఎం షెట్టర్ నేతృత్వంలోని జారీ చేసిన 2013 సర్క్యులర్ను ఉదాహరణగా చూపిస్తుంది. అయితే కాంగ్రెస్ వాదనలను మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తోసిపుచ్చారు. తన ప్రభుత్వ హయాంలో అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. ఏదైనా ప్రైవేట్ సంస్థ, సంఘం, వ్యక్తుల సమూహం తమ కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రాంగణాలను ఉపయోగించుకోవడానికి ముందస్తు అనుమతి తప్పనిసరన్నారు. ఇక కర్ణాటకలో తక్షణమే కొత్త రూల్స్ అమలుకు వచ్చాయి. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్లో అక్టోబర్ 19న రూట్ మార్చ్ నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ భావించింది. ఈ మేరకు తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంది. అయితే శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందంటూ తహసీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. భీమ్ ఆర్మీ, ఇండియన్ దళిత్ పాంథర్స్ కూడా అదే రోజు ర్యాలీలు జరుపుతామని దరఖాస్తు చేసుకున్నాయన్నారు తహసీల్దార్. వీటితో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నో చెప్పామన్నారు.
ఆవిర్భవించి శతాబ్దమైన ఆర్ఎస్ఎస్పై భిన్న వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు హిందూ అతివాద సంస్థ అంటారు, మరికొందరు దేశాన్ని విభజించే సంస్థగా భావిస్తారు, ఇంకొందరు కులాధిపత్య సంస్థ, మతాల మధ్య చిచ్చుపెట్టే మత ఛాందసవాద సంస్థగా చూస్తారు. పూర్తిగా తెలిసిన వారు మాత్రం దేశం కోసం, ధర్మం కోసం దేశభక్తుల్ని తయారు చేసే మహోన్నత సంస్థగా కీర్తిస్తారు. పిడికెడు మందితో మొదలై ఎందరినో ఆకట్టుకుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఎన్నో సవాళ్లను, మరెన్నో వివాదాలను లెక్క చేయకుండా 100 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 1925లో హిందూ సంఘటన అనే విస్తృతమైన కార్యానికి బీజరూపమే 5 వ్యక్తుల కలయిక. 5తో మొదలైన ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత కాలంలో ఉప్పెనలా మారింది. ఇప్పుడైతే ఆర్ఎస్ఎస్ ప్రచారకులే దేశాన్ని పరిపాలించే దశకు చేరుకుంది. శతాబ్ది ఉత్సవాల వేదిక నుంచే మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్కు మిత్రులెవరో శత్రులెవరో తేలిపోయిందన్నారు. అంతేకాదు, దేశ భవిష్యత్తు విషయంలోనూ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ఉన్న నరేంద్ర మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత సంఘ్ గురించి జనంలో ఉన్న చిత్రీకరణ పూర్తిగా మారిపోయిందంటారు విశ్లేషకులు. సనాతన హిందూ ధర్మమే ఈ దేశానికి రక్ష అనే భావన హిందూలో నానాటికి బలపడుతుంది. ఇదంతా ఆర్ఎస్ఎస్ చేసిన కృషి అంటే అతిశయోక్తి కాదు. అలా నాగపూర్లో గంగానదిలో ఓ చిన్న పాయల మొదలైన ఆర్ఎస్ఎస్ మైదానంలోకి ప్రవేశించి మహానదిగా మారింది. ఆర్ఎస్ఎస్ రావి చెట్టులా ఎదిగిందన్నారు భారత ప్రధాని మోదీ. లక్షల మందిని దేశం కోసం పనిచేసేలా ప్రోత్సహించిందన్నారు. అన్నిటికన్నా దేశమే ముఖ్యమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బోధించిందని ఆయన చెప్పుకొచ్చారు. నాగపూర్లో 100 ఏళ్ల క్రితం 5తో మొదలైన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశంలో 85,000 నిత్య శాఖలతో వర్ధిల్లుతుంది. ప్రతిరోజు శాఖల్లో ఆటపాటలతో భరతమాతను దేవతగా స్తుతిస్తూ ప్రార్థన చేయడం స్వయం సేవకుల దినచర్య. అయితే శతాబ్ది సంవత్సరంలో ఆ సంఖ్యను 1,00,000కు పెంచే ప్రణాళికలో దూసుకుపోతుంది ఆర్ఎస్ఎస్ నాయకత్వం. అంతేకాదు, నిత్య శాఖలకు తోడుగా కార్మిక విభాగం, విద్యార్థి విభాగం, ఆధ్యాత్మిక విభాగం, వనవాసి విభాగం వంటి అనేక సామాజిక రంగాల్లో హిందూ చైతన్య ప్రక్రియ నడుస్తుంది. సంఘ్ బలపడుతున్న కొద్దీ దాని మీద దుష్ప్రచారాలు పెరిగాయి. ప్రధానంగా 3 సార్లు ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. నిషేధించిన ప్రతిసారి కూడా మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతూ బలపడుతూ వచ్చిందే తప్ప ఏనాడు ఆర్ఎస్ఎస్ హిందూ చైతన్య కార్యక్రమాలు ఆగింది లేదు. ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగిన ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయాలను మాత్రమే గాక ప్రపంచ గమనాన్ని కూడా నిర్దేశించగలుగుతుంది.